కేసీఆర్ ఉన్నన్ని రోజులు మతపరమైన ఉద్రిక్తతలు లేకుండా శాంతి భద్రతలతో పాలన సాగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారిపోయాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో జరిగిన ప్రీ క్రిస్మస్ సంబరాల్లో క్రైస్తవ మత పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే గోపీనాథ్తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తొలిసారిగా క్రిస్మస్ ను రాష్ట్ర పండుగగా గుర్తించిందని కేటీఆర్ గుర్తు చేశారు. పేద క్రైస్తవ విద్యార్థులకు 20 లక్షల రూపాయల చొప్పున విదేశీ స్కాలర్షిప్ ఇచ్చామన్న ఆయన, ఉప్పల్ భగాయత్లో క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేపట్టామన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి మత పెద్దలతో కలిసి ప్రార్థనల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రతి క్రిస్మస్ కి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పేద క్రిస్టియన్ సోదరులకి సోదరిమణులకి క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేది, ఇంటింటికి బట్టలు వచ్చేది కరెక్టా కాదా? ఇదివరకు వచ్చిన మాట వాస్తవమా కాదా? వాస్తవమేనా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తా ఉందా క్రిస్మస్ కానుక? వస్తున్నదా? లేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు ఒక చర్చి నిర్మాణం జరగాలి అంటే కలెక్టర్ పర్మిషన్ అవసరం ఉండేది. కానీ దాన్ని తొలగించి ఎక్కడికక్కడ మరి చర్చిల నిర్మాణానికి కూడా స్థానిక ప్రభుత్వాల అనుమతితో, అంటే సర్పంచ్ గారు కానీ లేదా మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కౌన్సిల్ పర్మిషన్తో చేసుకునే విధంగా చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే.